హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. నిన్న ఒక తమ్ముడు నన్ను ఒక రిక్వెస్ట్ చేశాడనమాట. అన్నా, మన సూర్యుడికి బలుపు ఎక్కువైందన్న, వాడి మీద వీడియో చేయన్నా, నిన్న మనం కళ్యాణ్ మీద చాలా బ్యాడ్గా మాట్లాడారన్న అని చెప్పేసి ఒక వీడియో అయితే షేర్ చేశాడు నాకు. ఆ వీడియో చూశానమాట. ఎందుకు ఎంత రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు, వాడు ఏం మాట్లాడుంటాడని చెప్పేసి ఆ సూర్యుడు లైవ్ చూశాడనమాట. చూస్తే వాడేం లేదు, వాడికి నాకు అర్థమైంది ఏంటంటే వాడికి ఏం లేదు, అంతా డొల్లవాడు. జస్ట్ కళ్యాణ్ పడాల మీద కడుపు మంటతో రగిలిపోతున్నాడు. ఆ రగిలిపోయితే వచ్చిన మాటలు అవన్నీ. కాలి కింద ఎంటికతో సమానం, పట్టి కింద చెత్తతో సమానం, కొడితే దౌడపళ్ళు రాలుతాయి, ఇవి మాట్లాడుతున్నాడు. అసలు నాకు ఒకటి అర్థంగా అడుగుతాను, వాడికి మొహం చూపించుకునే ధైర్యం లేదా? ఒక్కసారైనా వాడు మొహం చూపించి మాట్లాడగలరా? మొహం చూపించుకునే ధైర్యం లేనివాడు మాట్లాడుతుంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? నన్ను ఎందుకు రియాక్ట్ అవ్వమని చెప్తున్నారు? వాడు అంతే, వాడు ఊర కుక్క. మొహం చూపించుకునే ధైర్యం లేదు వాడికి, ఆ సూర్యుడికి. మీ దానికి రియాక్ట్ కావాలని నేను అడగడం, నన్ను రియాక్ట్ కావడం, మళ్ళా వదిలేడరా బాబు అని చెప్తున్నా మీకు అర్థం కాదు. అంటే వాడు పనికి బాలిన సన్నాసి వాడు, ఆ సూర్యుడు అనేవాడు. వాడి గురించి ఏం మాట్లాడుకుందాం మనం, చెప్పండి. అసలు వాడు ఇప్పుడు ఆర్గానిక్గా డిబేట్ చేస్తే ఆర్గానిక్గా క్వశ్చన్స్ వేస్తే, అంటే ఒక పద్ధతి ప్రకారం క్వశ్చన్స్ ఇస్తే మనం సమాధానం చెప్పచ్చు. కళ్యాణ్ ఇలా చేశాడు, కళ్యాణ్ ఆ తప్పు చేశాడు, కళ్యాణ్ ఈ తప్పు చేశాడు అని చెప్పేసి. వాడు కళ్యాణ్ ఏం తప్పు చేశాడు చెప్పడు. వాడు జస్ట్ కూర్చొని వదులుతాడు, మన తిరుగుతూ కూర్చుంటాడు, అంతే. వాడు ఏం చేయడు. ఇక మొహం చూపించుకునే ధైర్యం లేని సన్నాసి ఆ సూర్యుడు. మన గురించి మనం ఏం చెప్తాం చెప్పండి? మీరు ఎందుకు ఎమోషన్ అవుతున్నారు అనవసరంగా? వదిలేయండి బాబు. వాడు పిరికి సన్నాసి, వాడు దరిద్రుడు. వాడు బతుకుతుందే మన కళ్యాణ్ మీద. మన చెత్త బతుకు అంటాడు. వాడిది చెత్త బతుకు. మన మీద పడి ఏడుస్తున్నాడు, మన కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నాడు. అది వాడిది చెత్త బతుకు అంటే, ఇంకెవరిది కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, దయచేసి వదిలేయండి. ఎందుకంటే వాడి ఎంత చెప్పినా మారడు. బురదపందిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టి అది మళ్ళీ బురదలోకి వెళ్తుంది. అలాంటోడు వాడు. దయచేసి వదిలేయండి, సరేనా? బాయ్.